హాయ్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం చాలా సెన్సిటివ్ అయిన సమాజంలో అత్యంత ప్రాముఖ్యమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. భార్యాభర్తల మధ్య అఫైర్స్. ఎందుకు భార్యాభర్తల మధ్య అనుబంధం బలహీనపడుతుంది? ఎందుకు కొంతమంది తన జీవిత భాగస్వామిని వదిలి ఇతరుల వైపు ఆకర్షితులవుతున్నారు? దీనివల్ల కుటుంబాలపై ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయి? ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ఏం చెయ్యాలి? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది మన సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. అఫైర్స్ అంటే ఏమిటి? అఫైర్ అంటే కేవలం శారీరక సంబంధం కాదు, భావోద్వేగ సంబంధం కూడా. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి కాకుండా మరొకరితో శారీరకంగా లేదా మానసికంగా కనెక్ట్ అయ్యే పరిస్థితిని అఫైర్ అంటారు. ఇది అకస్మాత్తుగా ప్రారంభమయ్యే భావోద్వేగ సంబంధం కావచ్చు, లేదా సరదాగా మొదలై శారీరక ఆకర్షణ కావచ్చు. అయితే ఈ సంబంధం కుటుంబాన్ని, పిల్లలను మరియు వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అఫైర్స్ ఎందుకు జరుగుతాయి? అఫైర్ జరగడానికి ప్రధాన కారణాలను ఒకసారి చూద్దాం. భావోద్వేగ లోపం. భార్యాభర్తల మధ్య అనుబంధం, ప్రేమ, గౌరవం తగ్గినప్పుడు వ్యక్తికి బహిరంగ సంబంధం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి అవసరమైన ప్రేమ లేదా శారీరక సంతృప్తిని పొందే వ్యక్తి ఈ లోటును తీర్చుకోవడానికి ఇతరుల వైపు ఆకర్షితులు అవుతారు. సంభాషణ లోపం. భాగస్వాములు సరైన విధంగా మాట్లాడుకోకపోవడం వల్ల సంబంధం బలహీనంగా మారుతుంది. చిన్న చిన్న విభేదాలు పెద్ద గొడవలుగా మారుతాయి. మౌనంగా ఉండటం, మనసులో ఏం అనిపిస్తుందో చెప్పకుండా ఉండడం వల్ల రిలేషన్షిప్ నడవకపోవచ్చు. ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. మామూలు దినచర్యలో భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రత్యేక సందర్భాల్లో, పుట్టినరోజు, వార్షికోత్సవం వంటి వేళల్లో భాగస్వామికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అనుబంధాన్ని బలహీనపరుస్తుంది. సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా ద్వారా ఇతరులతో చనువుగా ఉండటం, ఫ్లర్టింగ్ చేయడం, డేటింగ్ యాప్స్ వాడటం వల్ల అఫైర్స్ ముమ్మరంగా మారుతున్నాయి. చాలా మంది మెసేజింగ్ ద్వారా మొదట్లో సరదాగా మాట్లాడడం మొదలుపెట్టి తర్వాత శారీరక సంబంధంలోకి వెళ్ళిపోతున్నారు. శారీరక మరియు మానసిక అసంతృప్తి. కొంతమంది శారీరక సంబంధంలో సంతృప్తి పొందకపోవడం వల్ల కొత్త అనుభూతి కోసం ఇతరుల వైపు వెళ్తారు. భావోద్వేగ పరంగా ఒంటరితనం, నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణాలు కావచ్చు. వాస్తవ సంఘటన. ఒక మహిళ తన అనుభవాన్ని ఇలా షేర్ చేసుకుంది. ఆమె 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక గృహిణి. తన భర్త బిజీగా ఉండడం వల్ల ఆమె ఎమోషనల్ గా ఒంటరిగా ఫీల్ అవుతుంది. అదే సమయంలో తన కాలనీలో ఉన్న ఒక 25 ఏళ్ల యువకుడితో మొదట్లో అతని మెసేజ్ ని ఆమె అవహేళన చేసింది. కానీ కొద్ది రోజుల తర్వాత అతని మాటలు ఆమెకు ఆకర్షణగా మారాయి. చివరికి ఈ శారీరక సంబంధానికి దారితీసింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమెను భయపడే స్థితికి చేర్చు. కుటుంబం తెలియకుండా ఈ సంబంధాన్ని కొనసాగించడం ఆమెకు మానసిక ఒత్తిడిని కలిగించింది. చివరికి ఆ మహిళ తీవ్ర గిల్టీ ఫీలింగ్ తో అతని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. అఫైర్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలు. అఫైర్స్ వల్ల వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కుటుంబ జీవితంలో కూడా తీవ్రమైన ప్రభావాలు పడతాయి. భార్యాభర్తల మధ్య నమ్మకం కోల్పోవడం, పిల్లలపై మానసిక ప్రభావం, సమాజంలో అవమానం, విడాకులు, ఆత్మహత్య ప్రయత్నాలు, ఆర్థిక సమస్యలు. పరిష్కారం. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? అనుసంధానం పెంచుకోండి. భాగస్వామితో రోజు కూర్చొని మాట్లాడండి. ప్రతి చిన్న విషయాన్ని పంచుకోండి. శారీరక సంబంధాన్ని పునరుద్ధరించుకోండి. శారీరకంగా దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమభరితమైన క్షణాలను గుర్తు చేసుకోండి. కౌన్సిలింగ్ తీసుకోండి. సంబంధం నిపుణుడి సహాయం తీసుకోవడం తప్పు కాదు. అఫైర్ బయటపడిన తర్వాత కూడా సంబంధాన్ని కాపాడుకోవచ్చు. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి. ఇతరులు పొగడ్తల కంటే భాగస్వామి గౌరవాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. మనస్సును అదుపులో ఉంచుకోండి. ఆకర్షణ సహజమే, కానీ దాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీరు లేదా మీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారా? మీరు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? మీ సమాధానాలను కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇతరులు కూడా మీ అనుభవం నుంచి నేర్చుకునేలా చేయండి.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో అవుతుంది. తప్పక షేర్ చేయండి.